హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే పల్లీ చట్నీ అండి. దోశలకు ఇడ్లీలకు సర్వ్ చేసుకునే పల్లీ చట్నీ అండి. స్టార్ట్ చేస్తానండి. స్టవ్ ముట్టించి బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసినండి. ఫస్ట్ కొంచెం అంతా శనగపప్పు వేయించుకోవాలి. అలాగనే కొంచెము మినప్పప్పు కూడా వేసుకోవాలండి. మినప్పప్పు కూడా వేసుకోవాలండి. ఈ రెండింటిని కొంచెము దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసేసుకున్నానండి. ఇందులోనే కొంచెము పల్లీలు వేసి వేయించుకోవాలండి. ఆ కొంచెం ఆయిల్ ఉంటాయి కదా, ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగాలండి. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు ఇక వీటిని తీసేసుకుంటున్నాండి నేను. ఇప్పుడు కొంచెము పచ్చిమిర్చి వేయించుకోవాలండి. వీటిని తీసేస్తున్నానండి. వేగిపోయినవి తీసేస్తున్నా. ఇప్పుడు ఈ శనగపప్పును మినపప్పును గ్రైండ్ చేసుకొని వస్తానండి. ఇప్పుడు దీంట్లోనే పల్లీలు కూడా వేసి గ్రైండ్ తిప్పాలండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. అల్లం కూడా వేసుకోవాలండి. కొంచెము నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని రసం తీసి ఈ రసంను ఇట్లా పోసుకోవాలండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని రావాలండి. ఇలా మిక్సీ పట్టుకొని వచ్చినాయి కదా, ఇప్పుడు దీన్ని పోపు చేస్తానండి. ఈ పచ్చట్లో స్టవ్ ముట్టించి ఇట్లా బాండ్లు పెట్టుకున్నాండి. నూనె వేసిన అదే మరి కొంచెం కాగినాక పోపు గింజలు వేస్తాను. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నానండి. ఇప్పుడు పోపు మిరపకాయలు వేయాలండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఈ పోపుని ఇందులో వేసేస్తున్నాండి. మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దోశ పోస్తానండి. ఇలా దోశ పోసిన కదండి, ఈ దోశ మీద ఈ కారము, దోశ కారము ఇలా చల్లుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు కూడా ఈ పల్లీ చట్నీ ఇలా చేసుకోండి. మంచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.